మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. 16 ఏళ్ల క్రితం T20 ప్రపంచ కప్లో కనిపించిన దృశ్యం ఇప్పుడు IPL వేదికగా మళ్లీ కళ్ళ ముందు కదిలింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాడు రవీంద్ర జడేజా మైదానంలో దిగితే చాలు మెరుపులు మెరవాల్సిందే. కానీ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ఆయన బ్యాటింగ్ ఆర్డర్లో వెనకబడి రావడం క్రీడా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సుదీర్ఘ కెరీర్లో రెండవసారి మాత్రమే జడ్డు 9వ స్థానంలో క్రీజులోకి వచ్చి దాని వెనుక అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. IPL 2026 సీజన్లో భాగంగా ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలోనే ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన భారీ స్కోరు సాధించడం కష్టమనిపించింది. కానీ ఈ పరిస్థితుల్లో రాజస్థాన్ మేనేజ్మెంట్ తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ సునామీలా విరుచుకుపడడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. ఇక సాధారణంగా ఫినిషర్ పాత్రలో మెరిసే రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కి దిగడం వెనుక క్రీడా విశ్లేషకులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జడేజా ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, సుదీర్ఘంగా క్రికెట్ ఆడడం వల్ల ఏర్పడిన అలసటను దృష్టిలో ఉంచుకొని రాజస్థాన్ యాజమాన్యం ఆయన పైన భారం వేయకూడదని నిర్ణయించుకుంది. రాబోయే ప్లే ఆఫ్స్ మ్యాచ్లను దృష్టిలో ఉంచుకొని అతడిని ఫైనల్ ఓవర్లో ప్రభావవంతమైన ఆటగాడిగా మాత్రమే ఉపయోగించుకోవాలని ఈ వ్యూహం పన్నింది. ఈ నిర్ణయం రాజస్థాన్కు బాగా కలిసి వచ్చింది. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో లభించిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకుని 11 బంతుల్లో 19 పరుగులు సాధించి జట్టుకు అండగా నిలిచాడు. జడేజా తన కెరీర్లో 9వ స్థానంలో బ్యాటింగ్కి రావడం ఇది కేవలం రెండవసారి మాత్రమే. దీనికి ముందు 2010లో T20 ప్రపంచ కప్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ధోని నాయకత్వంలోని భారత జట్టులో ఉన్న జడేజా 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. అప్పట్లో ఆ మ్యాచ్లో జడేజా 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తరహా పరిస్థితి ఇప్పుడు IPLలో పునరావృతం కావడం విశేషం. ఇక వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యమని భావించే జడేజా తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేసి జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటం ఆయనలోని అంకిత భావానికి చాటి చెబుతోంది. గాయం ఉన్నప్పటికీ మైదానంలో ఆయన చూపిన పోరాట పటిమ రాజస్థాన్ రాయల్స్ అభిమానులలో జోష్ నింపుతోంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు ఒత్తిడికి గురి కాకుండా లోయర్ ఆర్డర్ హిట్టర్లను ఉపయోగించుకోవడం ద్వారా రాజస్థాన్ మేనేజ్మెంట్ తన మేధస్సును ప్రదర్శించింది. ఏదేమైనా 16 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన ఈ అరుదైన రికార్డు ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతోంది.